శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు తిథి విధియ తదియ తిథులతో శక్తివంతంగా మీరు చేయాల్సిన పనుల్లో వృద్ధి చెందడం ద్వారా అనేక విషయాలలో విజయం పొందే అవకాశం ఈరోజు ఉంటుంది. చిరునవ్వుతో ప్రారంభిస్తున్న ఈ ఆదివారం చాలా శుభకరంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు, మానసిక ఒత్తిళ్లు కలిగించే అవకాశాలు ఉన్నా మళ్ళీ మీరే దాన్ని సంపూర్ణంగా తొలగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనుషులు ప్రభావాలలో మానసిక ఒత్తిడితో ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ అంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొంతమంది మనలో ఉన్న న్యాయం, నీతి, ధర్మంతో మాట్లాడితే అవతలి వాళ్ళు పెద్దగా మనల్ని మాట్లాడనివ్వకుండా ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంభాషణ ఎక్కువని మన సంభాషణ తక్కువని ఆలోచించి గొడవలు పడే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఎందుకంటే చిన్నపాటి విషయాలలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఫోన్ సంభాషణల్లోనే చాలా సమస్యలు, కుటుంబాలలో వ్యతిరేకతలు ఏర్పడతాయి. దానికి కారణం గాలిలో వస్తున్న ఈ ధ్వని శబ్ద విషయాల ద్వారా. అంటే మనది న్యాయమైనది అని నువ్వు సంభాషణ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి ఆ సంభాషణని వ్యతిరేకించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అలా జరుగుతుంది, ఏ కారణం చేత ఎందుకు అలాంటిదన్నీ జరుగుతుందంటే గోచార ఫలితాలలో ఒక్క గ్రహాధిపతి అంటే ఏకాధిపతి గ్రహాధిపతి ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగా ఒక్కసారిగా 6వ స్థానంలో చతుర్థ కూటమి గ్రహాలు చేరినప్పుడు చంద్రుడు, రాహువు, శుక్రుడు, బుధుడు శక్తివంతంగా అన్ని విషయాల్లో కొద్దిమందికి మంచి చేసినా కొద్దిమందికి వ్యతిరేక దిశలోకి తీసుకుని వెళ్తుంది. కొద్దిమందికి మహాదశలలో మంచి మహాదశ ఉన్నప్పుడు వాళ్ళకు యోగకాలం అనేది ఉంటుంది. కొద్దిమందికి ఇప్పుడు చిత్తా నక్షత్రం రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది. రాహు తర్వాత గురు ప్రభావ దోష గురు దశ యోగం ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రం రాహు మహాదశ ఉంటుంది. రాహు మహాదశ తర్వాత గురు దశ ఉంటుంది. విశాఖ నక్షత్రం గురు మహాదశ తర్వాత వస్తుంది బుధ మహాదశ యోగం. ఇలాగా ఇక్కడ ఒక్కొక్క మహాదశల్లో ఇలాంటి గ్రహాల్లో గోచారంగా ఉన్నప్పుడు చాలా తీవ్రమైన నష్టాన్ని ఇస్తుంది. అందువల్ల మనం ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటాం. సంగీతం, విందు, వినోద కార్యక్రమాలపైన ఎక్కువగా ప్రేమ పెట్టుకోవాలి. మీరు ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువ సమయం గడుపుతూ ప్రశాంత వాతావరణం ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న అలజడి పెద్ద స్థాయికి తీసుకొని జాగ్రత్తగా దాన్ని సద్దుమణిగేలాగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార రంగము, అలాగే ఉద్యోగ రీతిగా పరిస్థితులు, విద్యా రీతిగా కొంచెం కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల మీరు చేస్తున్న ప్రయత్నంలో విజయం పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రశాంతతగా చాలా జాగ్రత్తగా ఉండండి.